హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ శివాని. యావత్తు ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్ళి అక్కడే ఇరుక్కుపోయిన సునీత విలియమ్స్, విల్మోర్లు తిరిగి భూమి మీదకు ఎలా వస్తారు అన్న సస్పెన్స్కు మొత్తానికి తెరపడింది. ఐఎస్ఎస్కు వెళ్ళిన వీళ్ళిద్దరూ 8 నెలల పాటు అక్కడ ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి ఎదురైన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఎస్ఎస్లో వీరికి అసలు ఎదురైన సమస్య ఏంటి? సునీత విలియమ్స్, విల్మోర్లు అక్కడ ఎలా ఇరుక్కుపోయారు? వీరి స్టోరీకి ఎలాంటి ముగింపు రాబోతుంది? వీరు భూమి మీదకు అసలు వస్తున్నారా? వస్తే అది ఎలా జరుగుతుంది? ఇది సస్పెన్స్కు ఎలాంటి ఎండ్ కార్డ్ రాబోతుంది? అసలు సునీత విలియమ్స్, విల్మోర్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి ఎలా రాబోతున్నారో తెలుసుకునే ముందు అసలు అక్కడ ఎలా ఇరుక్కుపోయారో అన్నది ఒకసారి చూద్దాం. ఏళ్ల విల్మోర్, 58 ఏళ్ల సునీత విలియమ్స్ బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్ లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు మనుషులను తీసుకెళ్లడానికి ఈ స్పేస్ క్రాఫ్ట్ను రూపొందించారు. దీన్ని టెస్ట్ చేయడానికి సీనియర్స్ అయిన విల్మోర్, సునీత విలియమ్స్లను ఐఎస్ఎస్కు పంపారన్నమాట. జూన్ 5న వెళ్లిన వాళ్ళు జూన్ 14న తిరిగి రావాల్సి ఉంది. ఈ బోయింగ్ కంపెనీ స్టార్ లైనర్లో ఐఎస్ఎస్కు చేరుకోవడానికి ముందే సమస్యలు తలెత్తాయి. ప్రొపులేషన్ సిస్టంలో లీక్లు వచ్చాయి. హీలియం లీక్ అయింది. స్పేస్ క్రాఫ్ట్ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడే థ్రస్టర్ మూసుకుపోయింది. అయితే అదృష్టం కొద్దీ వారిద్దరు కూడా క్షేమంగానే ఐఎస్ఎస్కు చేరుకున్నారు. చేరడం అయితే చేరారు, కానీ తిరిగి రావడం దగ్గర వచ్చింది అసలైన సమస్య. ఆల్రెడీ సమస్యలు ఉన్న స్టార్ లైనర్లో తిరిగి రావడం సురక్షితం కాదన్న నిర్ణయానికి వచ్చింది నాసా. దాంతో స్టార్ లైనర్ను ఖాళీగానే వెనక్కు తీసుకొచ్చేసింది. న్యూ మెక్సికో ఎడార్లో సురక్షితంగా ల్యాండ్ అయింది ఈ స్టార్ లైనర్. ఇప్పుడు సునీత విలియమ్స్, విల్మోర్లను వెనక్కి తీసుకురావడానికి ప్లాన్ బిను అమలు చేస్తోంది. ఆ ప్లాన్ బి పేరు స్పేస్ ఎక్స్. 4 ప్రయాణం చేయగలిగే స్పేస్ ఎక్స్ వారి క్రూ డ్రాగన్ స్పేస్ షిప్ ఇది. అందులో 2 సీట్లు ఖాళీగా ఉంచి ఐఎస్ఎస్కు పంపారు. అయితే ఇది మళ్ళీ ఫిబ్రవరిలో కానీ రిటర్న్ అవ్వదు. ఇక ఇప్పుడు వీరి గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, స్పేస్ షిప్ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సేఫ్గా చేరుకుంది. సోమవారం ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. ఈ స్పేస్ షిప్లో 4 ప్రయాణించవచ్చు, కానీ సునీత విల్మోర్లను తీసుకురావడానికి 2 సీట్లు ఖాళీ ఉంచారని చెప్పుకున్నాం కదా. మిగిలిన 2 సీట్లలో ఆస్ట్రోనట్స్ నిక్ హెగ్, అలెగ్జాండర్ గ్రోబనోవ్ ప్రయాణించారు. సోమవారం వీరిద్దరు కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 4 కలిసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. అటు సునీతకు కానీ ఇటు విల్మోర్కి కానీ స్పేస్ స్టేషన్కు వెళ్ళడం కొత్తేమీ కాదు. ఇద్దరు చెరో 2 సార్లు అక్కడికి వెళ్ళి వచ్చారు. సునీత 2006, 2012లలో వెళ్ళారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు ఆవిడ. అలాగే టోటల్గా 322 రోజుల పాటు స్పేస్లో గడిపారు సునీత. అలాగే ఒకసారి మ్యారథాన్ కూడా చేశారేమో. ఇక ఇప్పుడు ఐఎస్ఎస్కు వెళ్ళగానే ఆమె డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జూన్ నుండి అక్కడే ఉన్నా కానీ సునీత విలియమ్స్, విల్మోర్లు చాలా సంతోషంగా ఉన్నారు. తాము చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఇలా మరికొంతకాలం అనుకోకుండా స్పేస్ స్టేషన్లో ఉండాల్సి రావటం తమ అదృష్టంగా పేర్కొన్నారు. ఇక్కడ అద్భుతమైన వాతావరణాన్ని చూసి స్టన్ అయిపోయానని సునీత విలియమ్స్ చెప్పుకొచ్చారు. ఇదంతా ఆగస్టు నాటి మాట. గడిచిన నెలలో కొన్ని సమస్యలు వచ్చాయి ఇద్దరికి. వీరిద్దరూ ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సునీత స్పేస్ స్టేషన్లో ఎక్కువ కాలం గడపడంతో కొన్ని అసాధారణ ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కొంటున్నట్టుగా, తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా నాసా ఒక ప్రకటనలో అయితే తెలిపింది. అన్నేసి నెలల పాటు స్పేస్ షిప్లో ఉండిపోతే చాలానే కాంప్లికేషన్స్ ఉంటాయని చెప్తున్నారు నిపుణులు. ఐఎస్ఎస్ అనేది భూమి నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన భూమి యొక్క అట్మాస్ఫియర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లను దాటేసి వెళ్ళాలి. అంటే అంత దూరంలో ఉండడం వల్ల సోలార్ రేడియేషన్కు ఎక్స్పోజ్ అవుతారు. భూమి మీద ఉండే రేడియేషన్ కంటే ఇది 30 టైమ్స్ ఎక్కువ. అంటే భూమి మీద ఒక్కో ఏడాది ఉంటే వచ్చే రేడియేషన్ అక్కడ వారం ఉంటే వచ్చే రేడియేషన్తో సమానం. ఇందుకే అటు సునీత విలియమ్స్కు కానీ విల్మోర్కు కానీ ఆరోగ్య
ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చాయి. కానీ వాటిని వారు చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. చాలా నెలల తర్వాత మరో 2 మనుషులు రావడంతో వీరి ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఇక్కడ మరో సమస్య ఏంటంటే స్పేస్లో గ్రావిటీ లేకపోవడం వలన బాడీ మాస్, బోన్ మాస్ కోల్పోతారు. ప్రతి నెల ఆస్ట్రోనాట్స్ వాళ్ళ బోన్ మాస్ 1% కోల్పోతారు. ఇవన్నీ మేము చెప్తుంది కాదు, నాసాని ధృవీకరించింది. ఫిజికల్గానే కాదు, సైకలాజికల్గా కూడా వారు కృంగిపోయే అవకాశం ఉంది. ఒక్కసారి ఊహించుకోండి, భూమికి 400 కిలోమీటర్ల దూరంగా ఒకే చోట అలాగ నెలల తరబడి ఉండడం. పలకరించడానికి మనుషులు లేకుండా ఉండగలమా? ఒకవేళ ఉన్నా కూడా మానసికంగా ఎలాంటి ఆలోచనలు వస్తాయి? సేఫ్గా ఉంటామా లేమా అన్న స్ట్రెస్, ఇవన్నీ వారి హెల్త్ మీద ఎఫెక్ట్ చూపించకుండా ఉంటాయా? మొత్తానికి ఏదైతే ఏంటి, సునీత విలియమ్స్, విల్మోర్లకు మరో 2 తోడైతే దొరికింది. వీరు నలుగురు కలిసి స్పేస్ ఎక్స్లో వెనక్కి వచ్చేస్తున్నారు. అదే విషయం. ఆ రకంగా సునీత విలియమ్స్, విల్మోర్ల ఇంటర్నేషనల్ స్పేస్ స్టోరీకి శుభం కార్డు పడబోతుంది.